నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. కేంద్రం తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం తెలంగాణలోని సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలో భాగమేనని అన్నారు. బొగ్గు ఉత్పత్తిలో 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను కేటాయించాల్సిన కేంద్రం అదాని, అంబానీ లాంటి మిత్రులతో కుమ్మక్కై జాతీయ సంపదను దోచిపెట్టేందుకు కేంద్రం కుట్ర చేస్తుందని విమర్శించారు. తెలంగాణలోని బొగ్గు గనులు ప్రైవేటీకరిస్తే సింగరేణి ప్రాంతాలకు మనుగడ ఉండదని, కార్మికుల హక్కులు హరించుకుపోవడంతో పాటు తొలగింపు ప్రక్రియను వేగవంతం చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రియమైన అధ్యక్ష, ఏదైతే బొగ్గు వేలంపాటకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో ఈరోజు హెడ్ ఆఫీస్ ధర్నాకు పాల్గొన్న కార్మిక సోదరమణులకు ఐఎఫ్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తా ఉన్నాం. మనం ఏమడుగుతున్నాం? మోడీని గుజరాత్ రాష్ట్రంలో ఏమన్నా మాకు ఇవ్వని కోరుతున్నామా? మనం ఏమడుగుతున్నాం? అంబానీ ఆస్తులు, అదానీ ఆస్తులు అడుగుతున్నామా? కిషన్ రెడ్డి గారు తెలంగాణ ఓట్లతో గెలిచినటువంటి మీరు ఆంధ్ర హక్కు అని ఇవాళ ఆంధ్ర కేటాయించారు కదా. తెలంగాణ రాష్ట్రంలో సగభాగంలో ఉన్నటువంటి సింగరేణిని తెలంగాణ ఓట్లతో గెలిచినటువంటి మీరు ఈ రాష్ట్రానికి బొగ్గు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మీ అసలు రంగు బయటపడ్డది. మీదే కాదు, గత 10 సంవత్సరాల పరిపాలనలో మోడీ గారు ఏదైతే తెలంగాణకు తీరని ద్రోహం చేశాడు, తెలంగాణలో బయ్యారానికి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు ఎక్కడ అమలైంది? కాజీపేట రైల్వే కోచ్ కేటాయిస్తారని చెప్పి మాట్లాడారు. భద్రాచలం గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారని మాట్లాడారు. ఇవాళ మా సాగు మేము చేస్తున్నాం. మా రాష్ట్రం కోసం అవిశ్రాంతంగా కొట్లాడి మా రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. మా రాష్ట్రం మీద ఎందుకింత బీజేపీకి వివక్ష? అందుకనే తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను వేలంపాటలు లేకుండా సింగరేణికే కేటాయించాలని కోరుతా ఉన్నాం. సింగరేణిలో వచ్చిన లాభాల్ని కేంద్రం ఓటర్లేసి పంచుకున్నది కదా, మరి ఆనాడు వేలంపాట ఎందుకు వేయాలనేటువంటిది ఆలోచించద్దా? మేము అడుగుతున్నాం. మా తెలంగాణ హక్కు, మా సింగరేణి బొగ్గు కాబట్టి బావులను వేలంపాట వేయొద్దు అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇప్పటికే 17 రోజుల నుండి అది హైదరాబాద్ సుందర విజ్ఞాన భవనంలో సమావేశం జరుపుకున్నది. కలెక్టర్ కార్యాలయం ముందు ఏదైతే గోలెట్ నుంచి మనుగోలు వరకు ఉన్నటువంటి 6 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి హెచ్చరించింది. ఈ రోజు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ గోలెట్ నుంచి మనుగోలు వరకు ఏదైతే 11 డివిజన్లు ఉన్నాయో ఇవాళ సింగరేణి కార్మికులు విధులు బహిష్కరించి మా సింగరేణి బొగ్గులు లేదు, మా సింగరేణికి కావాల్సినటువంటి బ్లాకులను తెలంగాణకే కేటాయించి సింగరేణికి అప్పచెప్పాలని ఏదైతే రిలే నిరాహార దీక్ష చేశారో మరి మీకు కనబడతలేదా? కిషన్ రెడ్డి గారు లేదా బీజేపీ పార్టీ కానీ లేదా బిఎంఎస్ యూనియన్ కానీ మీరు ఈ తెలంగాణ పౌరుషం సచ్చిందా? లేదు, మీకు కనబడతలేదా? మీ కిషన్ రెడ్డి గారి మాటలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులని సింగరేణి కేటాయించేంత వరకు రాష్ట్రం అట్టడుకుందని వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోవాలని తెలంగాణ పౌరుషాన్ని ఖచ్చితంగా మీకు రుజువు చూపిస్తాం. మా బొగ్గు బావులను కాపాడుకుంటామని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం కల్పించిన అధ్యక్ష వర్గానికి మీ అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగిన మరిన్ని వార్తా విశేషాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్లో.